టీడీపీ దాడులపై గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. వైఎస్ఆర్సీపీ ఆఫీసుల్లోకి టీడీపీ నేతల అక్రమ చొరబాట్లపై కూడా ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. వైవి సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ బృందం గవర్నర్ను కలిసింది. తమ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన దళితులపై కూడా దాడులు చేస్తున్నారన్నారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితి ఉందన్నారు. ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన రోజు నుంచి గత 26 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అటాక్ చేయటం, దారుణంగా అవమానించటం, ఇళ్ల మీద దాడి చేయటం, గవర్నమెంట్ ప్రాపర్టీస్ను కూడా కేవలం వాటి పేర వైఎస్ఆర్ గారి పేరు ఉందని, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన శిలాఫలకాలు ఉన్నాయని వాటిని ధ్వంసం చేయటం, ఈ విషయంపై లోగడ కూడా గవర్నర్ గారి దృష్టి తీసుకురావడం జరిగింది. వాళ్ళని ఇంటర్వెన్ కావాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కఠినంగా వ్యవహరించే విధంగా ప్రతిపక్ష అలాగే పాలక పక్షం ఒక ప్లాన్ వేలో వెళ్లేటట్టు చేసుకోవాలి, కానీ వెళ్తున్న విధానం మాత్రం అసలు ఏ విధంగా కూడాను హర్షించదగినంగా లేదు అనేది గవర్నర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఒక పక్క వైసీపీ కార్యకర్తలు కానీ సానుభూతి పరుల మీద దాడులు, వాటిని వెంటనే ఆపించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది. పోలవరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధమని వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. టీడీపీ హయాంలో ఏం జరిగిందో, వైఎస్ఆర్సీపీ హయాంలో ఏం జరిగిందో చర్చిద్దామన్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని కేంద్రానికి విడిచిపెట్టి ఉంటే ఈ పాటికి పూర్తయ్యేదన్నారు. పోలవరం జాప్యానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు ఆయన. మీరు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లేకపోతే మీరు నిపుణులను ఎవరిని తెచ్చుకుంటారో తెచ్చుకోండి, నేను వస్తాను, ఓపెన్ డిబేట్కి వస్తాను. ఓపెన్ డిబేట్కి వచ్చి మీరు ఏం నిర్వాకాలు చేశారు, మేమేం చేశామనే దాని గురించి చర్చిద్దాం. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని కూడా పక్కన పెట్టి, వాళ్ళు ఇచ్చిన ప్రోటోకాల్స్ కూడా పక్కన పెట్టి, ఆయన ఒక నవయుగ కంపెనీకి ఒక కంపెనీకి వాళ్ళు నామినేటెడ్గా నవయుగాకి ఇవ్వడం జరిగింది. గుంటూరు జిల్లా ఉండవల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎవరెవరిని ఎంత భూమి పోతుందో సిఆర్డీఏ అధికారులు చెప్పడం లేదని మండిపడుతున్నారు రైతులు. భూసేకరణ లేదా భూ సమీకరణ ద్వారా తీసుకుంటారా అనేది ఎందుకు చెప్పడం లేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. చెప్తారో అన్ని రాసుకుంటాం, కమిషనర్ సార్ కూడా తీసుకెళ్తాం. సోమవారం నుంచి స్టార్ట్ చేద్దాం. కనీసం ఇంటిమేషన్ ముందు చెప్పాలి కదా. ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమిరెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వెంటనే అక్రమ లేఅవుట్లు, అవినీతి సంపాదనపై దృష్టి పెట్టారని ఆరోపించారు. కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని, ఎన్నికల ముందు సోమిరెడ్డి అబద్ధాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. అవినీతికి పాల్పడలేదని, దేవుడిపై ప్రమాణం చేసే దమ్ముందా అని సోమిరెడ్డికి సవాల్ విసిరారు మాజీ మంత్రి కాకాని. సోమిరెడ్డి చొక్కేసుకోకుండా పోయి ఉంటే బాగుండేది అక్కడికి. కాబట్టి ఆయన పాపం చొక్కేసుకొని పోయినట్టుకున్నాడు. కాబట్టి ఆయనకి సరిగ్గా కళ్ళు కనపడలేదేమో, ఆయన మాట్లాడేటువంటి తీరుని బట్టి అని నాకు అర్థమైంది. కాబట్టి సోమిరెడ్డిని నేను కోరుకునేది, కోర్టుకు కానీ ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు తమరు చొక్కేసుకోకుండా పోతే, మేము చొక్కలేసుకుని చూడడం వల్ల తమరు చొక్కేసుకోకుండా పోతే మీకు వాస్తవాలు అనేటువంటివి వెలుగు చూస్తాయి. కాబట్టి దయచేసి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు రాత్రుల్లో చొక్కేసుకోవడం కానీ పొగలు కూడా చొక్కేసుకొని పోయేటువంటి అలవాటును మానుకుంటే మంచిది అని చెప్పి నీకు నేను సూచన చేస్తున్నా. ఏపీలో టీడీపీ విధ్వంస పాలనకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తెలుగుదేశం నేతలు విచ్చలవిడిగా రెచ్చిపోతూ అరాచకం సృష్టిస్తున్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
భట్టిప్రోలు మండలం అద్దేపల్లి దళితవాడలో ఈ ఘటన జరిగింది. టీడీపీ నేతలు దుశ్చర్యలపై స్థానికులు మండిపడుతున్నారు. పేదల దేవుడు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తెలుగుదేశం నాయకులు తగలబెట్టడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. వైఎస్ఆర్ విగ్రహాన్ని తగలబెట్టిన టీడీపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైనే అక్రమ కేసులు పెట్టించేందుకు ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు మేరుగు నాగార్జున. మాకు దేవుళ్ళ లాంటి సమానుడైనటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్రోల్ పోసి తగలేస్తుంటే బొగ్గురు మండుతోంది. ఎంత అరాచకం అది, ఎంత అన్యాయం అంటా ఉన్నా. ఎవరు చేసినా చివరికి ఎవరన్నా తీస్తుంటే వీడియో తీస్తుంటే చంపేస్తాను భయపెడతారా? ప్రక్కన తెలుగుదేశం దిమ్మేసి దానికి 2 దెబ్బలేసి వాళ్ళే ప్లాన్ చేసుకుని తగలేసి వెళ్ళారంటే ఎంత అన్యాయం. ఖచ్చితంగా రోజులు వస్తాయి, ప్రజలే తిరగబడే రోజులు వస్తాయి. డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అగ్గిపెట్టారు చూడండి, అక్కడి నుంచే విప్లవం వస్తుంది, అక్కడి నుంచే ప్రజలు తిరుగుబాటు వస్తుంది. ఎన్టీ రామారావు గారి విగ్రహాలు మేము ఈరోజు కనిపిస్తే దండలేస్తాం, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ విగ్రహాలు ఉంటే దండలేస్తాం. కానీ ఇలాంటి పైచాచిక ఆనందాలకు మీరు ముందుకు తీసుకెళ్లొద్దు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పండితులు ఆయనకు వేదాశీర్వచనాలు ఇచ్చారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పవన్ కళ్యాణ్ అంజయ్య దర్శనం అనంతరం హైదరాబాద్కు చేరుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ గొల్లా బాబురావు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో లోక్సభ, రాజ్యసభలో స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పినా అది ఇంతవరకు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని గుర్తు చేశారు. తమకు స్పెషల్ ప్యాకేజ్ వద్దని స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలంటూ కోరారు గొల్ల బాబురావు. Before just dividing the state into 2 states, the Telangana and Andhra Pradesh, now the entire this Lok Sabha and Rajya Sabha also agreed to give the special status category to the Andhra Pradesh. That is not solved even since 10 years are over. What I request this government of India and the Andhra Pradesh government to rethink, to sanction the special status to the Andhra Pradesh. జోరందుకున్న వర్షాలతో ఖరీఫ్ సాగు ఊపందుకుంటుంది. ఈ సమయంలో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనుల కోసం రైతన్నలకు పెట్టుబడి ఖర్చులు చాలా కీలకం. సకాలంలో సాయం చేతికందితే వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఇదే దృక్పథంతో గత 5 ఏళ్లు మే, జూన్లో తొలి విడత పెట్టుబడి సాయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందించింది. తాము అధికారంలోకి వస్తే ఏటా 20,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని సూపర్ 6లో హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు ఆ ఊసే పట్టనట్టు వ్యవహరించడంపై అన్నదాతల్లో ఆందోళన రేగుతోంది. రాజమండ్రి రూరల్ కడియంలో టీడీపీ నేతలు మరో దుశ్చర్యకు దిగారు. గత ప్రభుత్వం ప్రజల కోసం రైతు బజార్లో రేకుల షెడ్ నిర్మిస్తే ఇప్పుడు దాన్ని తొలగించారు. అనుమతి లేదంటూ టీడీపీ నేతలు అధికార గర్వం ప్రదర్శిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మించామని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నా పోలీసుల సాయంతో నిర్మాణాన్ని కూల్చేశారు. అడ్డుపడిన వైఎస్ఆర్సీపీ నాయకుడు గిరిజాల బాబును అరెస్ట్ చేసి కడియం పోలీస్ స్టేషన్కు తరలించారు. కేవలం కక్షపూరితంగానే ఈ దాడులకు పాల్పడుతున్నారంటూ గిరిజాల బాబు ఆరోపించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది. రిజిస్ట్రేషన్ కాని 5 ఆర్టీసీ బస్సులను హడావిడిగా ప్రారంభోత్సవం చేసి చేతులు దులుపుకుంది. ప్రారంభోత్సవం జరిగి 4 రోజులు గడుస్తున్నా బస్సులు రోడ్డెక్కలేదు. ఆ బస్సులన్నీ డిపోలకు పరిమితమయ్యాయి. కాగా సీఎం చంద్రబాబు కుప్పంలో 2 రోజుల పర్యటనలో ఉండగా ఈ నెల 26న రాష్ట్ర రవాణా, క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. కుప్పం ప్రజలకు మెరుగైన రవాణా అందిస్తున్నామని కలరింగ్ ఇచ్చారు. 5 ఆర్టీసీ బస్సులకు పూజలు చేసి ప్రారంభించారు. తీరా అవి రోడ్డెక్కకపోవడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. పూజలు చేసి బస్సులు డిపోలో పెట్టుకోవడం ఏంటని చర్చించుకుంటున్నారు.
అధికారంలోకి వచ్చింది మొదలు టీడీపీ నేతలు చేస్తున్న దాడులపై ప్రతిపాడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ప్రతిపాడు జెడ్పీటీసీ బెహరా రాజరాజేశ్వరి దొరబాబు నివాసంలోకి రాళ్లు కర్రలు విసరడంతో మండిపడ్డారు. గతంలో ఇలాంటి దాడుల సంస్కృతి లేదన్నారు. దాడికి గురైన జెడ్పీటీసీ బెహరా కుటుంబాన్ని పరామర్శించారు. దాడులపై భయపడొద్దని ధైర్యాన్ని ఇచ్చారు. గతంలో 6వ తారీఖున జడ్పీటీసీ గారి ఇంటికి వెళ్ళి చాలా భయప్రతులు చేసి బయటకు వస్తే చంపేస్తామని చెప్పేసి చాలా దుర్భాషలాడి వెళ్ళే సందర్భం జరిగింది. అదే రీతిలో మరలా ఈవేళ వాళ్ళ ఇంటి దగ్గర పాత ఇంటి దగ్గర ఉంటే ఇంటికి కూడా వచ్చి మన కోడిగుడ్లు బాంబులు వేసి కూడా చాలా భయప్రతులు చేసే సందర్భంగా ఈవేళ వాళ్ళందరూ కూడా ప్రవర్తన ఏమని పడుతున్నారు. అంటే అధికారంలో ఉంటే మాత్రం ఇప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి ఇప్పుడు జరగలేదు. వరంగల్ స్మార్ట్ సిటీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వరంగల్లో పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. మొదట సంగం, గీస్కొండ మండలాల్లో నిర్మిస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వరంగల్లో పర్యటించారు. ఆ తర్వాత కైటెక్స్, యంగ్ వన్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష జరిపారు సీఎం రేవంత్. టెక్స్టైల్ పార్క్ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. టెక్స్టైల్ పార్క్ కోసం భూములిచ్చిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందించేలా కృషి చేస్తామన్నారు. అనంతరం వరంగల్ నగరంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పరిశీలించారు. రేవంత్ రెడ్డి నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి హన్మకొండ కలెక్టరేట్కు వెళ్లారు రేవంత్. స్త్రీ శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు. గ్రేటర్ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేక దృష్టి పెట్టింది రేవంత్ ప్రభుత్వం. కమిషనర్ ఆఫ్ అసెట్స్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పేరుతో స్పెషల్ బాడీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. ఇప్పటి వరకు ఉన్న ఈవీడీఎంను అసెట్స్ ప్రొటెక్షన్లో కలిపేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. జీహెచ్ఎంసీ అలాగే హెచ్ఎండిఏ పరిధికి ఈడీవీఎంను విస్తరించనుంది. ఆస్తుల పరిరక్షణ కోసం 3 ఎస్పీ ర్యాంక్ అధికారులు, 8 మంది డిఎస్పీలు, సిఐలు, డిప్యూటీ కలెక్టర్లు, జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, ఫైర్ అధికారులను కేటాయించనుంది ప్రభుత్వం. మొత్తం 3000 మంది సిబ్బందితో స్పెషల్ టీం ఏర్పాటు చేయనుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై విచారణ కమిషన్కు తన అభిప్రాయం పంపామన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కమిషన్ చైర్మన్ మీడియా సమావేశం పెట్టి లీకులు ఇవ్వడంపై అభ్యంతరం చెప్పానన్నారు జగదీష్ రెడ్డి. పీజీసీఎల్ లైన్ విషయంలో వరకు అర్ధరహితమైన వాదనను తీసుకొచ్చి కొంతమంది కుహన మేధావులు వాళ్ళకి వాళ్ళే ప్రకటించుకునేటోళ్ళు కొంతమంది చేసిన అర్థం లేని ఆరోపణ. ఛత్తీస్గఢ్ కొనుగోలుకు సంబంధించి ఏదో ఎక్కువ ధర పెట్టారని ఒక తెలివి తక్కువ మాటలు. ఎంత హాస్యాస్పదం అంటే ఛత్తీస్గఢ్ నుంచి తీసుకున్న విద్యుత్ ₹3.90 దొరికింది. ఆ రోజుకు మనం వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తీసుకుంటున్న విద్యుత్తుకు కూడా తక్కువలో తక్కువ ₹5 నుంచి ₹17 వరకు చెల్లిస్తున్నాం. ఆ రోజు వరకు నేను ఆధారాలతో సహా అన్ని కూడా పెట్టడం జరిగింది. మరి ₹3.90 వల్ల నష్టం అవుతుందా, ₹5 నుంచి ₹17 చెల్లిస్తే నష్టం అవుతుందా? ఆ మేధావులు చెప్పాలి. హైదరాబాద్లో 2 పబ్ డీజేలను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన సన్నీతో పాటు హైదరాబాద్కు చెందిన అఖిల్ను అదుపులోకి తీసుకున్నారు. పబ్బుల్లో పనిచేస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించారు. పబ్లకు వచ్చే వీఐపీ కస్టమర్లే టార్గెట్గా దందా నడిపిస్తున్నట్లు తేల్చారు. బెంగళూరు, హైదరాబాద్ పబ్లలో డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్టు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. వీరిద్దరిని అరెస్ట్ చేసి పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు మరో 2 విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మాదాపూర్ పోలీసులు, నార్కోటిక్ పోలీసులు కలిపి 4 డ్రగ్స్ కస్టమర్స్ ని అరెస్ట్ చేశారు. అందులో ఒకరు సప్లయర్గా ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. హైటెక్ సిటీ దగ్గర నిఘా ఉంచి పట్టుకున్నట్టు తెలిపారు పోలీసులు. సచిన్, నవీన్ నాయక్ అలాగే ప్రణీత్ రెడ్డి, రాహుల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కేజీన్నర గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. నిందితులపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితుల్లో పలువురుపై గతంలోనూ కేసులున్నట్టు గుర్తించారు పోలీసులు. శంషాబాద్లో భారీగా హెరాయిన్ పట్టుబడింది. రాజస్థాన్కు చెందిన అంబలాల్ సుతార్ అనే వ్యక్తి ఊట్పల్లి గ్రామంలో అద్దెకు ఉంటూ డ్రగ్స్ దందా చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతని ఇంట్లో తనిఖీలు చేయగా 74 లక్షల విలువైన హెరాయిన్ పట్టుబడింది. అతన్ని అరెస్ట్ చేసి 650 గ్రాముల హెరాయిన్ను సీజ్ చేశారు పోలీసులు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి దగ్గర నుంచి సుమారు 67 లక్షల రూపాయల విలువైన విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ట్రాలీ బ్యాగ్లో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు డిఆర్ఐ అధికారులు. నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత పెంచేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులను ఆదేశించారు ఈవో శ్యామలరావు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం లడ్డూ నాణ్యత పెంపుపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లడ్డూ నాణ్యత పెంపుకు సంబంధించిన ఎస్ఎస్ఐ నిబంధనల ప్రకారం నాణ్యతమైన నెయ్యిని ఎలా తయారు చేస్తున్నారు, టీటీడీ నిబంధనల ప్రకారం నెయ్యికి ఉండాల్సిన స్టాండర్డ్స్ను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఈవోకు వివరించారు అధికారులు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు హైదరాబాద్కు చెందిన భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. శ్రీ మల్లేశ్వర స్వామి వారికి అలంకరణ కోసం మాగంటి సత్యనారాయణమూర్తి, మధురావు కుటుంబ సభ్యులు 40 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు విరాళంగా అందించారు. వారికి వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జాతీయ వార్తలు చూద్దాం. లిక్కర్ పాలసీ స్కామ్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఇప్పట్లో ఊరట దక్కే సూచనలు కనిపించట్లేదు. సిబిఐ కేసులో ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. 14 రోజులు రిమాండ్కు తరలించింది. దీంతో ఆయన్ను తిరిగి తిహార్ జైలుకు తరలించనున్నారు అధికారులు. బుధవారం కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన సిబిఐ 3 రోజుల కస్టడీకి తీసుకుని విచారించింది. కస్టడీ గడువు ముగియడంతో ఉదయం ట్రయల్ కోర్టులో హాజరుపరిచింది. కేజ్రీవాల్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరింది. దీంతో జూలై 12 వరకు కేజ్రీవాల్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపింది రౌస్ అవెన్యూ కోర్టు. ఇప్పటికే ఈడీ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు కేజ్రీవాల్. కేంద్రంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ మోదీ ప్రభుత్వానికి గట్టి మెలిక పెట్టింది. ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తింది. బీహార్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీర్మానం ఆమోదించింది జేడీయూ. అనేక సమస్యలు ఎదుర్కొంటున్న బీహార్ రాష్ట్ర ప్రగతికి ప్రత్యేక హోదా చాలా అవసరమని పేర్కొంది. ఇది కొత్త డిమాండ్ కాదని చాన్నాళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నామని గుర్తు చేసింది. అలాగే బీహార్లో కల్పిస్తున్న 65% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని, నీట్ పరీక్షల విశ్వసనీయతను కాపాడాలంటూ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో వేరువేరు తీర్మానాలు ఆమోదించింది జేడీయూ. సార్వత్రిక ఎన్నికల్లో 12 లోక్సభ స్థానాలు గెలుచుకున్న జేడీయూ ఎన్డీఏ కూటమిలో 3వ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ క్రమంలో నితీష్ కుమార్ పార్టీ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తడం ఆసక్తికరంగా మారింది. నీట్ పేపర్ లీకేజీపై సిబిఐ దర్యాప్తు వేగంతో చేసింది. గుజరాత్లోని 7 ప్రదేశాల్లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అనుమానితులతో ఇళ్లలో తనిఖీలు చేశారు. ఇక ఆనంద్ ఖేడా, అహ్మదాబాద్, గోధ్రా జిల్లాల్లో ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. జార్ఖండ్లోని హజారీబాగ్కి చెందిన ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ని సిబిఐ అరెస్ట్ చేసింది. భారీ వర్షాలకు ఉత్తరాఖండ్లో గంగానదికి వరద పోటెత్తింది. హరిద్వార్ వద్ద గంగానదిలో కార్లు కొట్టుకుపోయాయి. ఉత్తరాఖండ్లో భారీ వర్షానికి గంగానదిలో వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. సుఖీ నది వద్ద ఖుద్కది ఘాట్కు వరద ముంచెత్తింది. అక్కడ పార్క్ చేసి ఉన్న కార్లు నదిలో కొట్టుకెళ్లిపోయాయి. అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్లోని బల్తలాల్తో పాటు పహల్గామ్ బేస్ క్యాంప్ నుంచి ఫస్ట్ బ్యాచ్ యాత్రికులు బయలుదేరారు. 52 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్ర ఆగస్టు 19న ముగినుంది. ఇక యాత్ర సజావుగా సాగేందుకు 3 అంచెల భద్రత ఏర్పాటు చేసింది ప్రభుత్వం. యాత్రికుల కోసం 2 మార్గాల్లో 125 కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేయడంతో పాటు వీరికి సాయం చేసేందుకు 6,000 మంది వాలంటీర్లను సిద్ధం చేసింది. ఎల్ఓసి సరిహద్దు వివాదానికి సంబంధించి భారత్తో ప్రతిష్టంభన కొనసాగుతోన్న వేళ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత విదేశాంగ విధానంలో ప్రధానమైన పంచశీల ఒప్పందాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న ఘర్షణలకు ముగింపు పలకడానికి ఆ 5 సూత్రాలు మెరుగ్గా పనిచేస్తాయన్నారు.
భారత్ చైనా మధ్య కుదిరిన ఒప్పందాన్ని పంచశీల ఒప్పందానికి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజింగ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిన్పింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ఒప్పందం అనివార్యమైన చారిత్రక పరిణామమని, శాంతి, అభివృద్ధికి ఈ 5 సూత్రాలు సమాధానమిస్తున్నాయన్నారు జిన్పింగ్. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్లో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర 66,250 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,280 రూపాయలకి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 66,850 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 72,930 రూపాయలు. T20 వరల్డ్ కప్ 2024లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్కి దిగింది. టీమిండియా మార్కులు లేకుండా బరిలోకి దిగింది. ఈ ఫార్మాట్లో 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించి రెండోసారి ట్రోఫీ సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. సౌత్ ఆఫ్రికాపై గెలిచి విశ్వ విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ఇప్పటి వరకు ఐసీసీ ట్రోఫీ నెగ్గని సౌత్ ఆఫ్రికా కూడా టైటిల్ గెలవాలని చూస్తోంది. దీంతో ఇరు జట్ల మధ్య ఫైనల్ ఫైట్ హోరాహోరీగా సాగుతోంది. వెదర్ అప్డేట్స్ చూద్దాం. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా ఆంధ్ర, రాయలసీమలో 3 రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపింది వాతావరణ శాఖ. అటు తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మొత్తంగా ఇవి ఇప్పటివరకు నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.